వెల్కమ్ టు N45 న్యూస్. తహసీల్దార్ హత్యను ఖండించిన రెవెన్యూ ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద నిరసన. విజయనగరం ఫిబ్రవరి 3. బొండపల్లి తహసీల్దార్ షన్నపల్ల రమణయ్య హత్యను రెవెన్యూ ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. విశాఖపట్నం రూరల్ తహసీల్దార్గా పనిచేసిన రమణయ్య ఎన్నికల బదిలీలో భాగంగా శుక్రవారమే జిల్లాలో బొండపల్లి మండలం తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించారు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్లిన ఆయన కొమ్మాదిలో హతమయ్యారు. ఈ హత్యకు వ్యతిరేకంగా కలెక్టరేట్ పోర్టుకో వద్ద శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగులపై దాడులను అరికట్టాలని, వారు స్వేచ్ఛగా పనిచేసేందుకు తగిన వాతావరణాన్ని కల్పించాలని, ఈ హత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల భద్రత కోసం తగిన చట్టాలను రూపొందించాలని కోరారు. ముందుగా రమణయ్య మృతికి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్డి అనిత, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐ సూర్య, ఇతర నాయకులు, డివిజన్ నాయకులు, కలెక్టరేట్ యూనిట్ నాయకులు, సర్వే శాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.